హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రైస్ కార్డ్ ఈకేవైసీ ప్రాసెస్ స్టేటస్ తెలుసుకోవాలంటే మనకి ఖచ్చితంగా ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా కానీ అలాగే గతంలో ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం రైస్ కార్డ్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది కదా, ఆ నెంబర్ ద్వారా మనము స్టేటస్ అని తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ముఖ్యంగా ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అంటే డబ్ల్యూఏపీ కానీ ఆర్ఏపీ ఉన్నటువంటి రేషన్ కార్డు ద్వారా అయితే మనం తెలుసుకోవడానికి అయితే అవకాశం లేదండి. సో మీ దగ్గర ఓన్లీ ఆధార్ ఉంటే గినా ఆధార్ సంబంధించి ఎవరైతే ఆధార్ కార్డు ఉందో వాళ్ళు మీ సరౌండింగ్లో ఉన్నటువంటి డీలర్ దగ్గరికి వెళ్ళి మీరు ఆధార్ నెంబర్ ద్వారా కూడా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు. సో రేషన్ కార్డే ఉండాల్సిన అవసరం అయితే ఏం లేదండి. కేవలం మీరు సచివాలయం దగ్గరికి, విఆర్ఓ సార్ దగ్గరికి కానీ అలాగే డిస్ట్రిబ్యూషన్ వారి దగ్గరికి కానీ పోతే అప్పుడు మాత్రమే మీకు రేషన్ కార్డు అనేది ఈకేవైసీకి అవసరపడుతుంది. సో మీరు డీలర్ దగ్గరికి వెళ్తే జస్ట్ మీ దగ్గర ఆధార్ నెంబర్ ఉంటే చాలండి. సో ఆధార్ నెంబర్ ద్వారా మీకు అక్కడ ఈ పాస్ మిషన్లో మీకు ఈకేవైసీ అనేది చేయడం జరుగుతుంది. అక్కడ మీకు ఈ పాస్ మిషన్ ఓపెన్ చేసినప్పుడు వెరిఫైడ్ అని చెప్పేసి ఉంటుంది. అలాంటి వాళ్ళకు ఈకేవైసీ అవసరం లేదు. నాట్ వెరిఫైడ్ ఉన్న వాళ్ళకు ఈకేవైసీ అనేది చేయడం జరుగుతుందండి. సో మనకి మార్చి 31 వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఏ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నానంటే ప్రధానంగా చాలామందికి ఓల్డ్ రేషన్ కార్డు కానీ అలాగే గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వము రైస్ కార్డ్ నెంబర్ కానీ తెలియకుంటే ఏ విధంగా ఆధార్ నెంబర్ ద్వారా తెలుసుకొని ఆ యొక్క ఓల్డ్ నెంబర్ని తెలుసుకొని ఆ ఓల్డ్ నెంబర్ నుంచి గతంలో ఇచ్చినటువంటి రైస్ కార్డ్ నెంబర్ తెలుసుకొని ఆ రైస్ కార్డ్ నెంబర్ ద్వారా మీ యొక్క ఈకేవైసీ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక్కడ మీకు ఆధార్ నెంబర్ ద్వారా 2 పద్ధతుల్లో మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అని తెలుసుకోవచ్చు అండి. సో ఆ 2 పద్ధతుల్లో ఒక పద్ధతి సొంతంగా మనం తెలుసుకోవచ్చు, మరొక పద్ధతి సచివాలయం యొక్క లాగిన్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సొంతంగా తెలుసుకునే ఆప్షన్ అనేది మీకు చూపిస్తాను ఫస్ట్. సో మనకి ప్లేస్టోర్లో మీరా రేషన్ యాప్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆ యాప్ ద్వారా మన యొక్క ఆధార్ నెంబర్ ద్వారా లాగిన్ అయితే మన యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది మనకి చూపించడం జరుగుతుంది. సో అది కూడా ఇప్పుడు మీకు లైవ్ విత్ ప్రూఫ్తో మీకు చూపిస్తాను. అలాగే రెండో పద్ధతి వచ్చేసరికి మనకి ఏదైతే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ వారి యొక్క లాగిన్ ద్వారా మన యొక్క ఆధార్ నెంబర్ ద్వారా ఏదైతే ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ తెలుసుకొని ఆ ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ నుంచి గతంలో ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఏదైతే రైస్ కార్డ్ నెంబర్ ఇచ్చిందో ఆ రైస్ కార్డ్ నెంబర్ తెలుసుకొని స్టేటస్ అనేది ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా ఒక నెంబర్ సెలెక్ట్ చేసి మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. సో మరెందుకు లేట్ చేయడం, టాపిక్లో వెళ్దాం, లెట్స్ గో. సో ఇక్కడ మీకు ఫస్ట్ పద్ధతి చూపిస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ మీరా రేషన్ అని చెప్పేసి టైప్ చేయండి. సో మీరా రేషన్ అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేసిన వెంటనే మనకి మీరా రేషన్ యాప్ అనేది రావడం జరుగుతుందండి. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. సో మీరా రేషన్ 2.0 అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనము లాగిన్ అనేది ఎలా అవ్వాలని చెప్పేసి ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకి 2 లాగిన్లు చూపిస్తాయండి. బెనిఫిషరీ యూజర్స్ అని చెప్పేసి అలాగే డిపార్ట్మెంట్ యూజర్ అని. మనము బెనిఫిషరీ యూజర్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనకి మన యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మన రేషన్ కార్డు అని తెలుసుకోవచ్చు. ఇక్కడ నేను ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసి ఇక్కడ మనకి క్యాప్సా కోడ్ ఉంది కదా, సో ఈ క్యాప్సా కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో క్యాప్సా కోడ్ ఎంటర్ చేసి సో ఇక్కడ మనకి లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను అండి. ఈ ప్రాసెస్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీకు ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. సో మనకి ఇక్కడ ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరిగింది. సో ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. సో ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే మన యొక్క ఆధార్ కార్డ్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుందండి. సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మనకి టైమింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో 1 మినిట్ లోపల మనకి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో రాకుంటే మరొకసారి రీసెంట్ కోడ్ అని చెప్పేసి మనము ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సో కొద్దిగా సర్వర్ ఇష్యూస్ వల్ల ఓటీపీ అనేది ఇంకా మనకి రాలేదు. సో ఓటీపీ వచ్చిన వెంటనే మీకు ఎంటర్ చేసి వెరిఫై చేస్తే మన యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఈ విధంగా ఫస్ట్ పద్ధతిలో తెలుసుకోవచ్చు. మరో రెండో పద్ధతి వచ్చేసరికి మనకి గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ వారి యొక్క లాగిన్ ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుందండి. సో ఆ ప్రాసెస్ అనేది మీకు మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను, స్టెప్ బై స్టెప్ అనేది చూపిస్తాను. సో వీడియో ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేస్తున్నాను అండి. సో వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే ఓటీపీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరిగింది. సో ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. సో ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఎంపిన్ సెట్ చేసుకోమని చెప్పేసి రావడం జరుగుతుంది. సో నేను ఎంపిన్ అయితే సెట్ చేస్తున్నాను. అలాగే మరొకసారి అడుగుతుంది, మరొకసారి అయితే సెట్ చేస్తున్నాను. సెట్ చేసి క్రియేట్ చేసిన వెంటనే ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయని చెప్పేసి అడుగుతుంది. సో చూడండి, సింపుల్గా ఇక్కడ మనకి రేషన్ కార్డ్ నెంబర్ అయితే రావడం జరిగిందండి. సో చూడండి ఇక్కడ ఈ విధంగా ఫస్ట్ పద్ధతిలో మన యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మీరా రేషన్ యాప్ ద్వారా మనం రేషన్ నెంబర్ అనేది తెలుసుకోవచ్చండి. సో ఈ నెంబర్ ద్వారా మన యొక్క రైస్ కార్డ్ ఈకేవైసీ అనేది
స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. అలాగే రెండో పద్ధతి ఏ విధంగా తెలుసుకోవాలి, కొంతమందికి ఈ మేరా రేషన్ యాప్ ద్వారా అయితే మనకి ఓపెన్ కాలేదు, ఆధార్ నాట్ డీటెయిల్స్ అని చెప్పేసి వస్తున్నాయంటారు. అలాంటి వాళ్ళు గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ వరకు లాగిన్లో మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ తెలుసుకుని ఆ ఓల్డ్ రేషన్ నెంబర్ నుంచి న్యూ రేషన్ కార్డ్ నెంబర్ తెలుసుకొని మన యొక్క ఈకేవై స్టేటస్ అని తెలుసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ ఇప్పుడు మీకు చూపిస్తాను పదండి. ఇప్పుడు మనం ఏదైతే ఫస్ట్ పద్ధతిలో మన యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మీరా రేషన్ యాప్ ద్వారా రేషన్ కార్డ్ అనేది కనుక్కున్నాం కదా. సో ఈ కనుక్కున్నటువంటి ఓల్డ్ రేషన్ కార్డ్ ద్వారా మన యొక్క న్యూ రైస్ కార్డ్ నెంబర్ అంటే 280281 నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను. సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి ఈపీఓఎస్ యాప్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో మనకి ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే గతంలో ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఏదైతే రైస్ కార్డ్ నెంబర్ ఇచ్చిందో ఆ రైస్ కార్డ్ నెంబర్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో వాటి ద్వారా మనం ఈ యొక్క స్టేటస్ అని తెలుసుకోవచ్చండి. సో ఇక్కడ మనకి ఈపీడిఎస్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా. సో ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది మనం ట్యాప్ చేయాల్సి ఉంటుంది. సో నెంబర్ ద్వారా ఇక్కడ మనకి సంబంధించినటువంటి గతంలో ఇచ్చినటువంటి రైస్ కార్డ్ నెంబర్ అని తెలుసుకోవచ్చండి. ఇక్కడ మనకి హోమ్ అని చెప్పేసి దాని కింద రిపోర్ట్స్ అని చెప్పేసి ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఎంఐఎస్ అని చెప్పేసి ఆప్షన్ ఉందో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి రైస్ కార్డ్ అండ్ రైస్ కార్డ్ సర్చ్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇప్పుడు ఏదైతే మనం మీరా రేషన్ యాప్లో మన యొక్క ఆధార్ నెంబర్ ద్వారా రేషన్ కార్డ్ కనుక్కున్నామో ఆ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఆర్సీ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను అండి. సో క్లిక్ చేసిన వెంటనే చూడండి సింపుల్గా ఈ విధంగా మనకి రైస్ కార్డ్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. సో చూడండి ఇక్కడ మనకి రైస్ కార్డ్ నెంబర్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా ఫస్ట్ పద్ధతిలో మీరు తెలుసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీకు మీరా రేషన్ యాప్ అనేది డీటెయిల్స్ ఓపెన్ కాకుంటే నా గ్రామ సచివాలయంలో ఏ విధంగా తెలుసుకోవాలో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇది నేను కాపీ చేస్తున్నానండి. సో కాపీ చేసి సో మరొకసారి ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి కిందికి. సో ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి ఈపీడిఎస్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఈ విధంగా అయితే మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏదైతే మనకి లెఫ్ట్ సైడ్ 4 గీతలు ఉన్నాయి కదా. సో ఈ గీతల మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి 2 డాష్ బోర్డులు అని చెప్పేసి చూపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ సెకండ్ డాష్ బోర్డ్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఈపీడిఎస్ అప్లికేషన్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా రేషన్ కార్డ్ నెంబర్ తెలుసుకొని ఆ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా మనకు సంబంధించినటువంటి రైస్ కార్డ్ నెంబర్ తెలుసుకొని ఇక్కడ నుంచి మన యొక్క ఈకేవై స్టేటస్ అని తెలుసుకోవచ్చు. ఇది ఫస్ట్ పద్ధతి. సో చూడండి ఇక్కడ మనకి ఈపీడిఎస్ అప్లికేషన్ సర్చ్ అని చెప్పేసింది కదా. సో ఇక్కడ మనకి ఈపీడిఎస్ అప్లికేషన్ సర్చ్ ఉంది కదా. సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇప్పుడు ఏదైతే మనం రేషన్ కార్డ్ అనేది ఆ నెంబర్ ద్వారా రైస్ కార్డ్ నెంబర్ తెలుసుకున్నాం కదా. సో ఆ నెంబర్ అనేది ఇక్కడ నేను కాపీ చేస్తున్నాను. క్యాప్చా కోడ్ అయితే ఎంటర్ చేస్తున్నాను అండి. సో క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసి ఇక్కడ మనకి సర్చ్ ఉంది కదా. సర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే మన యొక్క ఈకేవై స్టేటస్ అనేది సింపుల్గా ఈ విధంగా తెలుసుకోవచ్చండి. సో చూడండి ఇక్కడ మనకి స్టేటస్ అనేది ఈ విధంగా కంప్లీట్గా ఈకేవై స్టేటస్ అని తెలుసుకోవచ్చు. సో ఇది మొదటి పద్ధతి. రెండో పద్ధతి గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ వరకు లాగిన్ ద్వారా మన యొక్క ఆధార్ నెంబర్ ద్వారా ఈకేవైస్ అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. సో వీడియో అనేది లెంత్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. సో ఆ ప్రాసెస్లోకి ఇప్పుడు మనం వెళ్దామండి. సో ఇక్కడ నేను గ్రామ సచివాలయం ఉన్నటువంటి డిజిటల్ వరకు లాగిన్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి హెల్త్ అండ్ ఫ్యామిలీ డిపార్ట్మెంట్ అని చెప్పేసింది కదా. ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి చెక్ ఎన్టీఆర్ విద్యా సేవా కార్డ్ అని చెప్పేసి ఉంటుంది. ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఎన్టీఆర్ విద్యా సేవా కార్డు కానీ అలాగే యూహెచ్ఐడి నెంబర్ ద్వారా కానీ లేదంటే ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి చెక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మన యొక్క ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అయితే మనకి చూపించడం జరుగుతుంది. సో చూడండి ఇక్కడ మనకి ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అయితే రావడం. సో ఇది నేను కాపీ అనేది చేస్తున్నాను అండి. సో కాపీ చేసి మరొకసారి మనం వరకు ఏదైతే మనం చెక్ చేసామో స్టేటస్ అనేది అందులోకి అయితే వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి రిపోర్ట్ అని చెప్పేసి కదా. సో మరొకసారి ఎంఐ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ రేషన్ కార్డ్ అండ్ సర్చ్ రైస్ కార్డ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా. సో ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మన యొక్క ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మన యొక్క న్యూ రేషన్ కార్డ్ నెంబర్ అనేది తెలుసుకోవచ్చండి. సో ఇక్కడ నేను గ్రామ సచివాలయం సంబంధించి డిజిటల్ వరకు లాగిన్లో ఆధార్ నెంబర్ ద్వారా ఓల్డ్ రేషన్ కార్డ్ అయితే తెలుసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఆ ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ మనం కాపీ చేసి మన యొక్క కొత్త రైస్ కార్డ్ నెంబర్ అనేది తెలుసుకోవచ్చండి. సో నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసి ఆర్సీ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను అండి. సో క్లిక్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ మనకి కొత్త రేషన్ కార్డ్ నెంబర్ అయితే రావడం. సో ఈ రేషన్ కార్డు ద్వారా కాపీ చేసి మీ యొక్క స్టేటస్ని తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా ఫస్ట్ పద్ధతిలో ఏ విధంగా చేశానో అదే విధంగా ఈ విధంగా చేసుకొని మీ యొక్క రైస్ కార్డ్ ఈక్వేషన్ సింపుల్గా తెలుసుకోండి. సో ఇదండి ఈ వీడియోని అప్డేట్. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.